నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏదో రోజు నువ్వే నాకు కాఫీ ఇస్తున్నట్టు అంత హడావుడి చేస్తున్నావేంటి? మామ్, అది అసలు నువ్వేనా? ఛ, దొరికేసింది. నీ మీదెందుకో నాకు డౌట్గా ఉంది. ఏంటే చూస్తున్నావు? మామ్ 2 times కాఫీ అడిగింది, అడిగి 2 minutes అవుతుంది. ఇంకా ఏం చేస్తున్నావు? వెళ్ళా. మంగ ఇంట్లో లేదు అని తెలుసు కదా. మామ్కి అన్ని టైంకి సమకూర్చాలని తెలీదా? బాగా బద్ధకం పెరిగిపోయింది. కాస్త ఒళ్ళు వంచి పని చేయడం నేర్చుకో. ఇంకోసారి లేట్ అయ్యావో చంపేస్తాను. మామ్ ఏదడిగినా 1/2 నిమిషంలో తన ముందుండాలి. అండర్స్టాండ్? కూల్ బేబీ, అదేం సర్వెంట్ కాదు కదా షార్ప్గా ఉండడానికి. అది కూడా నాలాగే మంగ ఇంట్లోనే ఉందనుకుంటుంది. మంగ లేకపోతే ఇల్లు గడవదా మామ్? దాన్నలా తలకెక్కించుకోబట్టే మనం శ్వేత, కాఫీ నా రూమ్కి తీసుకురావా? నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు మామ్. ఇక నుంచి నీకేది లేట్ అవ్వదు, అన్నీ నేను చూసుకుంటాను. నా బేబీ అప్పుడే నన్ను చూసుకునేంత పెద్దదైపోయిందన్నమాట. గుడ్. నువ్వే నిత్య, ఎప్పటికీ మారవు. అవును మేడం, అమ్మాయి గారు మారలేదు. అమ్మాయి గారిలా నేనే మారాను. మా అమ్మలాంటి మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనే మీ కూతురునయ్యాను. శ్వేత, సారీ శ్వేత, మేడం గారి ముందు దొరికిపోతానని నిన్ను కొట్టాను. మంచి పని చేసావు మంగా, లేదంటే నిజంగానే దొరికేసేవాళ్ళం. గట్టిగా కొట్టాను కదా, నొప్పిగా లేదా? అమ్మాయి గారు లేరన్న బాధని మేడం గారి ముందు దాచడానికి నువ్వు పడుతున్న నొప్పి ముందు నా నొప్పెంత మంగా. మేడం గారిని చూస్తుంటే చాలా కష్టంగా ఉంది శ్వేత. ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగట్లేదు. అమ్మాయి గారు అనుకుని మేడం నాపై చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేకపోతున్నాను. అమ్మాయి గారు పెళ్లి చేసుకున్న అత్తారింటికి వెళ్లిపోతేనే ఉండలేనంటున్న మేడం, అమ్మాయి గారు శాశ్వతంగా వెళ్లిపోయారని తెలిస్తే ఏమైపోతారన్నని భయంగా ఉంది.
ఆ నిజాన్ని ఎలా చెప్పాలో నన్ను తలుచుకుంటేనే నాకు వణుకొచ్చేస్తోంది. ఎన్నాళ్ళు ఇలా మేడం గారిని మోసం చేయాలో మనసుకు చాలా బాధగా ఉంది శ్వేత. తొందరపడకు మంగా, సమయం చూసి మెల్లమెల్లగా మేడం గారికి నిజం చెప్తాం. అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మంగవన్న విషయం మర్చిపో. అమ్మాయి గారి మాట, నడక, నడత, కోపం అన్నీ అలవాటు చేసుకో. జయసారు వాళ్ళ ఇంట్లో నటించినంత ఈజీ కాదు మేడం గారి ముందు కవర్ చేయడం. కన్న తల్లి గుర్తుపట్టలేనంతగా నువ్వు నిత్య మేడంని మరిపించాలి. నువ్వు ఈ ఇంటి పని మనిషి మంగవ కాదు, ఈ ఇంటి యజమానురాలి ఏకైక కూతురివి. ఆ అమ్మ ప్రాణాలు నిలబట్టే కూతురివి. అలాగే ప్రవర్తించు. తప్పులు చేసి దొరికిపోకు మంగా. జాగ్రత్త. కాఫీ తీసుకోండి మేడం. ఇకపై ఇలాగే పిలుస్తాను. నేను కూడా తప్పు చేయకూడదు కదా. అమ్మమ్మా, పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడడానికి తను నేను స్వరూప వాళ్ళింటికి వెళ్ళొస్తాం. మంచిది జనార్దన్, శుభకార్యం కదా, దేవుడి ఆశీస్సులు తీసుకుని వెళ్ళండి. అలాగే బామ్మగారు. స్వామి, మరో తరం ఇల్లాలని ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టే ముహూర్తం కోసం వెళ్తున్నారు. మమ్మల్ని దీవించు. వెళ్ళొస్తాం బామ్మగారు. వెళ్లేదారులు పూలు పళ్ళు తీసుకుని వెళ్ళండమ్మా. స్వరూప సమ్మతి తెలుసుకుని వీలైతే అప్పుడే పంతులు గారిని పిలిపించి ముహూర్తం కూడా పెట్టించేయండి. అలాగే. సరే అమ్మమ్మా. పద కల్పన. ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది బామ్మగారు? ఎంతైనా చంద్రిక ఈ ఇంటి ఆడపడచ్చు. వాళ్ళను కూడా మీతో తీసుకువెళ్తే మంచిదేమో. అవును, చెప్పకుండా వెళ్తే ఏమైనా అనుకుంటుంది. కల్పన, నువ్వు వెళ్ళి పిలు. అలాగే. ఉండు, నేను పిలుస్తాను. చంద్రిక, బాబు ప్రసాద్, స్వప్న, ఓసారి ఇక్కడికి రండి. ఏంటి బామ్మగారు? జై పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి జనార్దన్, కల్పన వెళుతున్నారు. వారితో మీరు వెళ్ళండి. మేమెందుకమ్మమ్మా? అవునవును, సంతకు వెళ్తూ పిల్లిని సంకలో పెట్టుకొని పోవటం ఎందుకు? ఆప్తారా? మీరిలా నోటికొచ్చిందల్లా వాగబట్టే రాను రాను ఈ ఇంట్లో మనకి విలువ లేకుండా పోతుంది. ఇప్పుడు మీ విలువ ఎవరు తగ్గించారు చంద్రిక? మాతో కూడా రమ్మంటున్నాం కదా. ఎందుకు రావాలన్నయ్యా? అదేంటి, శుభమా అని శుభకార్యానికి పిలుస్తుంటే ఎందుకంటున్నావు? ఎవరికి శుభమమ్మా? ఎవరి కూతురు పెళ్లికో ముహూర్తం పెట్టడానికి మేమెందుకు రావాలి? ఎవరి కూతురు పెళ్ళో కాదమ్మా, ఈ ఇంటి వారసుడు జై పెళ్లి. ఆ వారసుడికి వరసైనమ్మ ఇంట్లో ఉండగా ఇంకో అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని మేము ఆ ఇంటికి రావాలి? వచ్చి మేమేం చెప్పాలి? నా మేనల్లుడికి నా కూతురు నచ్చలేదని చెప్పాలా? నా కూతురు ఇంటి కోడలు అవడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని చెప్పాలా? నా కూతురు పెళ్లి కాకుండా మగ్గిపోతుంటే మీరు ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకోమని చెప్పాలా? ఏం చెప్పాలి? మాకు జరుగుతున్న అన్యాయం అశుభం మీకు శుభం అని చెప్పాలా?
ఆపుతావా చంద్రిక? మీకు నా గొంతు పెద్దగా వినిపిస్తుందే గాని ఆ గొంతు వెనుక నేను పడుతున్న బాధ మీకు అనిపించడం లేదా? నేనే తప్పు చేశానమ్మమ్మా? నేను ఏ పాపం చేశాను? నువ్వేం పాపం చేయలేదే. వాళ్లతో వెళ్ళమని చెప్పి నేనే తప్పు చేశాను. ఈ ఇంట్లో మీకేం తక్కువైందని నువ్వింతగా బాధపడుతున్నావు? జై చేసుకోపోతే స్వప్నకి పెళ్ళే కాదా? అది కూడా నా ముని మనవరాలే. జైతో సమానంగా దానికి కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. జనార్దన్తో సమానంగా నీకు ఆస్తిలో వాటా ఇస్తాను. ఇంకా ఏం కావాలే నీకు? ఈ ఇంటితో నాకు అనుబంధం కావాలి. జైకి స్వప్నకి పెళ్లి జరగాలి. అది జరగని పని చంద్రిక. నువ్వు తలుచుకున్నా జరగని పనా? నువ్వో నేను అనుకుంటే పెళ్లిళ్ళు జరగవు. ఆ బ్రహ్మదేవుడు రాయాలి. ఆ దేవుడు మనుషుల తలరాతల్ని రాస్తే నువ్వు మా రాతల్ని కాల రాస్తున్నావు. మా అదృష్టాన్ని తారుమారు చేస్తున్నావు. చచ్చే వయసులో కూడా మమ్మల్ని చంపుకు తింటున్నావు. చంద్రిక, చంద్రిక, మన అమ్మా నాన్న చనిపోతే మనల్ని బతికించింది ఎవరు? ఈ సూర్యదేవర వంశానికి మూలస్తంభమై మనల్ని నిలబెట్టింది ఎవరు? అలాంటి గొప్ప మనిషిని పట్టుకుని అనరాని మాటలు అంటున్నావే. స్వప్నని ఈ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకోవట్లేదో తెలుసా నీకు? స్వప్న ఈ ఇంటి కోడలైతే జనార్దన్ ఆగరా. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల కదా అని చిన్నప్పటి నుంచి దాన్ని కాస్త గారంగా పెంచాను. ఆ మమకారాన్ని ఇప్పుడు నాపై కారంగా చూపిస్తోంది. సమయం అవుతోంది, మీరు వెళ్ళండి. నమస్తే సార్. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని వచ్చాను సార్. ఈ కారు స్వరూప గారిదని చెప్పారు సార్. స్వరూప శ్రీనివాస్ అంటే ఫేమస్ బిజినెస్ ఉమెన్ కదా. మై గాడ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను వికారాబాద్ రూరల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. 2233 నెంబర్ కార్ మీదేనా? అవును, ఆ కార్ మా బేబీ యూజ్ చేస్తుంది. మీ డాక్టర్ ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉంది. ఏ ఎందుకు అడుగుతున్నారు? ఐఎమ్ సారీ మేడం, ఆ కార్కి యాక్సిడెంట్ అయింది. వాట్? ఎప్పుడు? ఎక్కడా? నిన్న ఆఫ్టర్నూన్ జరిగింది మేడం. వికారాబాద్ ఫారెస్ట్ ఘాట్ రోడ్లో లోయలో పడిపోయింది. దాదాపు 90% బర్న్ అయింది. మేడం, మీ డాక్టర్ సేఫ్గానే ఉన్నారుగా? తను నిన్న ఆ కారే యూజ్ చేశారా? అవును, తెలీదు ఇన్స్పెక్టర్. నా డాటర్ని ఒకసారి కనుక్కొని మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే మేడం, ఉంటాను. జస్ట్ మినిట్ మేడం. ఈ మ్యాటర్ని కాస్త సీక్రెట్గా ఉంచండి. షూర్ మేడం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్.
నిన్న బేబీ కార్కి యాక్సిడెంట్ అయిందా? మరి ఈ విషయం బేబీ నాకెందుకు చెప్పలేదు? బేబీ, ఇటెందుకు వెళ్తున్నావు? నీ బెడ్రూమ్ పైన కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. శ్వేత, 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 ఏంటి మేడం? మంగెక్కడా? అదే మంగ. ఏంటే నసుకుతున్నావు? మంగేమైంది? దాన్నేం చేశారు? చెప్పు శ్వేత, మంగ ఎక్కడుంది? గెస్ట్ హౌస్ లో మేడం. ఏ గెస్ట్ హౌస్? వికారాబాద్ గెస్ట్ హౌస్. నిజంగానే మంగ అక్కడుందా? ఉంది మేడం. పద చూపించు. మామ్, మంగ గెస్ట్ హౌస్ లో లేదు మామ్. ఎక్కడుంది బేబీ? వేరే సీక్రెట్ ప్లేస్ లో పెట్టాను. మరి ఇది గెస్ట్ హౌస్ లో ఉందని చెప్తుంది. దీనికి కూడా తెలియకుండా దాచాను మామ్. నిజం చెప్పు బేబీ, మంగ బతికే ఉందా లేక దాన్ని చంపేశావా? డోంట్ వరీ మామ్, మంగ బ్రతికే ఉంది. ఆ దరిద్రపు గొట్టు దాన్ని అంత ఈజీగా వదిలేస్తానా? నీ కార్ ఎక్కడ బేబీ? కారు ఎందుకు? నిన్న నీ కార్కి యాక్సిడెంట్ అయిందని ఎస్ఐ ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచా? మీ ఇద్దరు కలిసి మంగని కారుతో సహా లోయలోకి నెట్టేసి చంపేశారని నాకు డౌట్గా ఉంది. ప్లీజ్ నిజం చెప్పేవి, మంగని ఏం చేశావు? చంపేశావా? వాట్ మామ్, నన్నే అనుమానిస్తున్నావా? నాకు మంగ అంటే కోపమే గాని దాన్ని చంపేంత కోపం లేదు మామ్. అయినా నా కోసం వచ్చిన దాన్ని నేనెందుకు చంపుతాను చెప్పు? నీపై ఒట్టేసి చెప్తున్నాను మామ్, మంగ బ్రతికే ఉంది. దానికే హాని జరగలేదు. చాలా బాగుంది. కానీ ఎక్కడుందని మాత్రం అడక్కు మామ్. దాన్ని ఎప్పుడు బయటకు తీసుకురావాలో అప్పుడే తీసుకొస్తాను. అప్పటి వరకు దాని గురించి నన్నేం అడక్కు. ఓకే బేబీ, ఐ బిలీవ్ యూ. బట్ కార్కి యాక్సిడెంట్ ఎలా జరిగింది? అది యాక్సిడెంట్ కాదు మామ్. నేనే కావాలని కార్ని లోయలోకి తోసేశాను. ఎందుకు? మంగని తోయలేక. దానిపై కోపాన్ని కారుపై చూపించాను. మంగను చంపకుండా కారుని కాల్చేసి నా కసిని తీర్చుకున్నాను. ఆఫ్టర్ ఆల్ 20 lakhs కార్ నష్టాన్ని కూడా నేను నీకు చెప్పాలా మామ్? బేబీ, నువ్వు ₹1,00,00,000 కార్ని తగలబెట్టినా నాకు అబ్జెక్షన్ లేదు. బట్ మంగ సేఫ్గా ఉందా లేదా అనేదే నాకు ముఖ్యం. బికాస్ తనెప్పుడు నిన్ను సేవ్ చేస్తూ ఉంది. యూ టేక్ కేర్ బేబీ. ఏంటి శ్వేత, మేడం పోలీసులని ఏదేదో అంటున్నారు. వాళ్ళ వల్ల మేడంకి నిజం తెలిసిపోదు కదా? ఛాన్సే లేదు మంగ.
కారు మొత్తం కాలిపోయింది. అందులో నిత్య మేడం మానవాళ్ళు కూడా పోలీసులకు దొరకవు. నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండు, సరేనా? దేవుడా, అమ్మాయి గారు లేరన్న నిజాన్ని మేడం గారు తట్టుకునే శక్తి వచ్చే వరకు తనకు నిజం తెలియకుండా చేయి స్వామి. తన ప్రాణాలు కాపాడు.